రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22న అన్ని మండల కేంద్రాలు, సామాజిక వర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ తరపున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురి చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందజేస్తారు. లివిల్, ప్రభుత్వం వచ్చాక రైతు రుణమాఫీపై రైతుల గందరగోళ పరిస్థితులకు నెట్టింది. తీవ్ర ఆందోళనకు గురి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా దారి తీశాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఎక్కడ చూసినా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతూ రైతాంగానికి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పట్ల మద్దతు ఇస్తూ రైతాంగానికి బాధగా నిలుస్తుంది. అయితే రాష్ట్రంలో దాదాపు రుణాలు 40% కూడా కాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారు రైతులంతా కూడా. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 22వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రుణమాఫీ అయిందని చెప్తుంటే మంత్రులు మంచికో మాట మాట్లాడుతూ చెప్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితిని వల్ల ఎండగట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే వెంటనే అందరికీ వ్యవసాయ శాఖ రుణాలు చేస్తామని ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అప్పటిదాకా ప్రభుత్వం పోరాటం ఆగదని, ప్రభుత్వం పైన పోరాటం చేసుకుంటారు. అందులో భాగంగానే ఈ నెల 22న రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వ తీర్పు నిరసనగా మండల కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని, మరోవైపు ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణాలు అయ్యిందని చెప్తుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు, కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారని చెప్పేసి చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నల ఆవేగానికి, అయోమయానికి గురి చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 2 లక్షల వరకు రుణాలు అందరికీ వర్తింపచేస్తామని ఆనాడు పార్టీగా స్పష్టం చేసి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం, ఆ తర్వాత కేబినెట్ లో మాత్రం కేవలం 31,000 కోట్లు మాత్రమే అనుమతి ఇచ్చిందన్న వాస్తవాన్ని కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. ఇంకా బడ్జెట్ లో 26,000 కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులకు మోసం చేసే కార్యక్రమం చేశారన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బడ్జెట్ లో కేటాయించిన 26,000 కోట్ల నుంచి కూడా కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి వాళ్ళ రైతుల నిలుగున ముచ్చిన తీరుని వల్ల తీవ్రంగా మండిపడ్డారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీకి జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళం గురి చేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40% మంది రైతులకు కూడా రుణాలు లబ్ధి చేసేలేదని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ప్రభుత్వం వైఖరి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న తీరును కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసినట్టు కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి
ఆ తర్వాత ఆగస్టు 15 మరోసారి మాట తప్పిన ముఖ్యమంత్రిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఆంక్షలతో ఇవాళ రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. అయితే రైతన్నలకు లక్షలాది మంది రైతులకు అండగా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 22వ తేదీన ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పిలుపునిస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటికప్పుడు రుణాలు అందని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో సైతం ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రైతు రుణాలు అందని వారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు నియోజకవర్గాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల్లో వాళ్ళ వివరాలు సేకరించి రుణాలు అందని వారి వివరాలు సేకరించి మండల స్థాయి నుంచి ఇక్కడ సిఎస్ వరకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తాం. తర్వాత వాళ్ళు స్పందించకపోతే గవర్నర్ కూడా అందజేస్తామని చెప్పేసి గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరింత కూడా ఇప్పటికే రైతులంతా కూడా అటు రైతు భరోసా రాక, ఇటు రైతు రుణమాఫీ కాక గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులంతా కూడా అయోమయం చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారనే నేపథ్యంలో వారికి మరింతగా బాధ్యత ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుమించి అందులో భాగంగానే 22వ తేదీన మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో ధర్నాలు రాష్ట్రోత్తలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా రైతులు తమకు రుణాలు మాఫీ కాలే అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయా నిరసన కార్యక్రమాలకు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా మద్దతు కూడా తెలిసింది. మరోసారి కూడా ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వానికిపై ఒత్తిడి తెచ్చేందుకు మరోసారి రైతుల పక్షాన నిలబడాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ అందులో భాగంగా ఈ రైతు ధర్నాలకు పిలుపునిచ్చింది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.